పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆర్ క్యూబ్ మ్యాథ్స్ స్వాగతం. సో మరి అర్థమెటిక్ విభాగంలో మనకు గత వీడియోస్లో రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి, మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలి, ఆప్షన్స్ను ఉపయోగించి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనము తెలుసుకోవడం జరిగింది. సో మరి ఈరోజు క్లాస్లో మరిన్ని టాప్ మోడల్స్ అంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, మరి ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి ఈ టాప్ మోడల్స్ ప్రాబ్లమ్స్ను మనము ఈరోజు తెలుసుకుందాం. సో మరి అందులో మొదటి ప్రాబ్లం చూద్దాం. సో ఏ బ్యాగ్ కంటైన్స్ రూపీ 50 paise and 25 paise coins whose values are in the proportion of 13:11:7. If the total number of coins are 378, find the number of 50 paise coins అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ కాయిన్స్ అని ఇవ్వడం జరిగింది. మనకు వాటి కాస్ట్ కూడా మనకు ప్రశ్నలో అడగవచ్చు అనమాట. రైట్, మనకు 4 ఆల్టర్నేటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనము సింపుల్గా మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో మనకు బేసిక్ రూల్ అని చెప్తాం. సో ఈ బేసిక్ రూల్ ఏంటంటే మనకు నంబర్ ఆఫ్ కాయిన్స్. సో నంబర్ ఆఫ్ కాయిన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సో టోటల్ కాస్ట్ ఆఫ్ కాయిన్స్ divided by cost of each coin. సో ఇది మనకు బేసిక్ రూల్. సో ఇక్కడ ఇచ్చిన మనకు రేషియో చూస్తే, సో వాల్యూస్ ఇచ్చాడు. సో మనకు వాల్యూస్ ఏ రేషియోలో ఇచ్చాడు చూద్దాం. సో వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 13:11:7 రేషియో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు 1 రూపీ, సో 1 రూపీ, 50 paise మీన్స్ హాఫ్ రూపీ, సో 10 paise, 25 paise మీన్స్ 1/4 రూపీ. సో ఇది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 378 కాయిన్స్, నంబర్ ఆఫ్ కాయిన్స్ 378 ఇచ్చాడు. అంటే మనకు నంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్తో డివైడ్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ కాయిన్స్ వస్తుంది. సో ఇక్కడ మనకు రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక్కుందాం. నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు 1 రూపీ కాయిన్స్ వాల్యూ వచ్చే 13 రూపీస్ కాస్ట్ by cost of each coin 1 rupee is to, so 55 coins means half rupee coins value వచ్చేసి 11 rupees divided by cost of each coin half rupee కాబట్టి by half rupee is to, సో మనకు 25 coins వచ్చేసి వాటి విలువ వచ్చేసి 7 parts, 7 means multiple of 7, cost of each coin 1/4 rupee. సో ఇక్కడ 13 parts అనమాట. అంటే మనకి 1 రూపీ కాస్ట్, 1 రూపీ వాల్యూస్ వచ్చేసి మనకు మల్టిపుల్ ఆఫ్ 13 అవుతుంది. 50 paise కాయిన్స్ వాల్యూ వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 11 అవుతుంది. సో అలానే 25 paise కాయిన్స్ వాల్యూ వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 7 అవుతుంది. సో మనం ఈ రేషియో కనుక్కుంటే, సో 13:11 × 2 22 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 × 4 28 అవుతుంది. సో ఇక్కడ మనకు రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ కాయిన్స్ వచ్చేది. ఇందులో మనకు 55 కాయిన్స్, సో 22 parts అనమాట. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ 50 paise కాయిన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఇక్కడ రేషియోలో మనకు 22 parts ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ యాడ్ చేస్తే 22 + 28, సో 50 అవుతుంది, ప్లస్ 13 63 ఇంటూ, సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 378 అవుతుంది. సో క్లియర్గా మనకు 6 times డివైడ్ అవుతుంది చూడండి. సో 6 times,
సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 6 చేస్తే 132 ఆన్సర్. సో మనకు 132 ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. సో దీనిని మనము షార్ట్కట్లో కూడా చేయవచ్చు. సో షార్ట్కట్లో వెరీ సింపుల్ చూడండి. సో ఇక్కడ ఒకసారి చూస్తే మనకు క్వశ్చన్ ఏంటి, 50 పైస్ కాయిన్స్ కనుక్కోవాలి. సో 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయనేది మనం కనుక్కోవాలి. ఒకసారి మన క్వశ్చన్లో ఇచ్చిన నిష్పత్తిలో చూడండి 50 పైస్ కాయిన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. 11 అంటే 50 పైస్ కాయిన్స్ వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 11 అవుతుంది. సో మరి నంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా ఏమి 1 రూపీకి 2 కాయిన్స్ కాబట్టి నంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా మల్టిపుల్ ఆఫ్ 11 అవుతుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 11తో డివైడ్ అయిన నెంబర్ చూడండి. సో ఇక్కడ 132 మనకు క్లియర్గా 11తో డివైడ్ అవుతుంది. సో 136 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11, 128 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11, 133 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. అంటే 11తో డివైడ్ అయ్యే ఆప్షన్ మనకు ఏది 132. సో ఇలా మనకు షార్ట్కట్లో కూడా ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా చేయవచ్చు అన్నమాట. సో షార్ట్కట్లో మనము ఆప్షన్స్ ద్వారా చేయవచ్చు. అంటే ఇక్కడ రేషియోలో మనకు 50 పైస్ కాయిన్స్ యొక్క పార్ట్ 11 కాబట్టి 11తో డివైడ్ అయ్యేది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్, ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా సింపుల్గా మనకు ఈ కాన్సెప్ట్ ద్వారా కూడా చేయవచ్చు. సో మరి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకుందాం. ఒకసారి సెకండ్ ప్రాబ్లం చూస్తే, ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ 50 పైస్ అండ్ 25 పైస్ కాయిన్స్ ఇన్ ద రేషియో 5:7:9. If the total amount in the bag is 430 rupees, find the number of coins of each kind అన్నాడు. సో ఇక్కడ మనకు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీగా మీకు బేసిక్ రూల్, బేసిక్ ఫార్ములా చెప్పడం జరిగింది. సో నంబర్ ఆఫ్ కాయిన్స్, సో మనకు రూల్ ఆల్రెడీగా మనము డిస్కస్ చేసాం. సో నంబర్ ఆఫ్ కాయిన్స్ is equal to total cost of coins is divided by cost of each coin. సో ఈచ్ కాయిన్ ఇది మనకు బేసిక్ ఫార్ములా. సో అయితే ఇక్కడ మనకు క్వశ్చన్లో మనకు టోటల్ కాస్ట్ 430 రూపీస్ ఇచ్చాడు. సో కాబట్టి టోటల్ కాస్ట్ కావాలంటే మనం ఏం చేయాలి, నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్స్, ఈ రెండు మల్టిప్లై చేయాలన్నమాట. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. మరి ఇచ్చిన రేషియో చూద్దాం. సో ఇక్కడ మనకు రేషియో నంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే రేషియో ఆఫ్ number of coins is equal to, so 5:7:9 ఇచ్చాడు. సో ఇందులో మనకు 1 రూపీ కాయిన్స్, అలాగే 50 పైస్ కాయిన్స్, సో నెక్స్ట్ 25 పైస్ కాయిన్స్ ఈ విధంగా ఇచ్చాడు. సో మరి ఇక్కడ మనము చూడండి టోటల్ కాస్ట్ అన్నప్పుడు మనకి ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ కాయిన్స్ 5 pots into cost of each coin. So number of coins 5, cost of each coin 1 rupee into 1 plus అలానే 55 కాయిన్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ కాయిన్స్ 7 మల్టిపుల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్ ½ రూపీ. సో అలానే మనకు 25 పైస్ కాయిన్స్, సో 9 మల్టిపుల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్ 1/4. సో ఇక్కడ మనము రేషియో తీసుకుంటే రేషియో మనకు అప్పుడు ఏమవుతుందంటే, సో 5:7/2:9/4 అవుతుంది. మనకు డినామినేటర్ 2, 4 ఎల్సిఎం 4 కాబట్టి 4తో మల్టిప్లై చేస్తే, సో 5 × 4 7/2 × 4 9/4 × 4 అవుతుంది. సో వీ గెట్ రేషియో 20:14:9 అవుతుంది. సో ఇక్కడ మనకు
ఈ రేషియో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మనకు కాస్ట్ వచ్చేసి మనకు టోటల్ కాస్ట్ 430 రూపీస్ ఇచ్చాడు. సో ఇందులో ఈ రేషియో ప్రకారం మనం డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకు 1 రూపీ కాయిన్స్ కావాలన్నప్పుడు సో 20 అవుట్ ఆఫ్ రేషియోలో 20 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ వచ్చేసి మనకు 43. సో 43 అవుతుంది ఇంటూ 430. మనకు 43 వన్స్ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 200. సో 1 రూపీ కాయిన్స్ మనకు 200 వస్తాయి. ఇంకా అలానే మనకు 50 పైస్ కాయిన్స్. సో 50 పైస్ మీన్స్ 50 పైస్ కాయిన్స్ మీన్స్ హాఫ్ రూపీ కాయిన్స్. సో రేషియోలో 14 పార్ట్స్. సో 14 అవుట్ ఆఫ్ 43 ఇంటూ 430. సో ఇక్కడ మనకు 43తో డివైడ్ చేద్దాం. 43తో డివైడ్ చేస్తే మనకు 10 టైమ్స్ అంటే 140 రూపీస్ వస్తుంది. 140. సో ఇక్కడ 1 రూపీ కాస్ట్ 200 వస్తుంది. సో 200. సో ఇంటూ ఈచ్ కాయిన్ కాస్ట్ 1 రూపీ కాబట్టి నెంబర్ ఆఫ్ కాయిన్స్ 200 వస్తుంది. సో ఇక్కడ హాఫ్ రూపీ కాయిన్స్ కాబట్టి కాస్ట్ 140 వస్తుంది. సో మరి 1 రూపీ ఫర్ 1 రూపీ 2 కాయిన్స్ కాబట్టి మనము ఇంటూ 2 చేస్తే 280 కాయిన్స్ వస్తాయి. 280 కాయిన్స్ అలా చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ మనకు సో మనకు 200 రూపీస్ ప్లస్ 140 సో 340 అవుతుంది. సో 430లో 340 మనము సబ్ట్రాక్ట్ చేస్తే అమౌంట్ 90 వస్తుంది. సో మనకు అది 90 వచ్చేసి సో 25 పైస్ కాయిన్స్ అనమాట. సో 90 రూపీస్ కాబట్టి ఇంటూ 4 1 రూపీ 4 కాయిన్స్ కాబట్టి ఇంటూ చేస్తే 360. సో ఈ విధంగా చేయొచ్చు. థర్డ్ ప్రాబ్లం చూడండి. 2 vessels contain equal quantity of mixtures of milk and water in the ratio 5:2 and 6:1 respectively. Both the mixtures are now mixed thoroughly. Find the ratio of milk to water. So ratio of milk to water. So in the new mixture so obtained. ఇది మనకు ప్రశ్న. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఫస్ట్ మనకు విజిల్ 1 విజిల్ 2 చూద్దాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో రేషియో ఏ విధంగా ఇచ్చాడనేది చూద్దాం. సో మిల్క్ సో వాటర్ ఇలా తీసుకుందాం. సో ఇక్కడ మనకు విజిల్ 1 చూద్దాం. విజిల్ 1 అలానే విజిల్ 2 రైట్. సో ఇందులో మనకు చూడండి. సో మిల్క్ రేషియో ఆఫ్ మిల్క్ ఇస్ టు వాటర్ 5:2 అన్నాడు. మరి విజిల్ 1లో మిల్క్ యొక్క పార్ట్ ఏంటంటే 5 అవుట్ ఆఫ్ 7 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. మరి వాటర్ యొక్క పార్ట్ వాటర్ క్వాంటిటీ అన్నప్పుడు 2 అవుట్ ఆఫ్ 7 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది అనమాట. విజిల్ 2లో తీసుకుంటే సో మనకు 6:1 అన్నాడు కాబట్టి మిల్క్ ఇస్ టు వాటర్. మిల్క్ మొత్తం 6 భాగాలు ఉంటుంది అవుట్ ఆఫ్ 7. వాటర్ ఒక భాగం ఉంటుంది అవుట్ ఆఫ్ 7. సో 2 విజిల్స్ కంటైన్ ఈక్వల్ క్వాంటిటీ అన్నాడు. అంటే విజిల్ 1లో విజిల్ 2లో క్వాంటిటీ ఈక్వల్, అది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనకు ఈ రెండిట్లో ఈ విజిల్ 1 విజిల్ 2లో ఉండే రెండు మిక్స్ చేసేసాడు. సో మిక్స్ చేస్తే అప్పుడు మనకు న్యూ మిక్సర్లో మనకు మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటుంది అనేది ఇప్పుడు మనకు ప్రశ్న. సో వెరీ సింపుల్ క్వశ్చన్. సో అప్పుడు మనకు ఈ రెండు కంబైన్ చేసిన తర్వాత న్యూ మిక్చర్ అన్నప్పుడు మనకు మిల్క్ పాట్ అన్నప్పుడు సో 5/7 ప్లస్ 6/7 ఈజ్ టు వాటర్ పాట్ 2/7 ప్లస్ 1/7. సో ఇక్కడ మనకు 11/7 ఈజ్ టు 3/7 అవుతుంది. సో మనకు 7 క్యాన్సిల్ చేస్తే 11:3 అనేది మనకు ఆన్సర్. అంటే న్యూ మిక్చర్లో మనకు మిల్క్ వాటరు ఏ రేషియోలో ఉంటాయంటే సో 11:3 రేషియోలో ఉంటాయన్నమాట. సో మనకు ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ 3 కంటైనర్స్ ఆఫ్ ఈక్వల్ కెపాసిటీ. ద రేషియో ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు వాటర్ ఇన్ ద ఫస్ట్ కంటైనర్ ఈజ్ 3:2. That in the second container is 7:3 and in that third container is 11:4. If all the liquids are mixed together, then the ratio of sulfuric acid to water in the mixture will be. రైట్, ముందు ప్రాబ్లం మోడల్లోనే మనము చేయాలి. అయితే ఇక్కడ మనకు 3 కంటైనర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో అంటే మనకు కంటైనర్ 1, కంటైనర్ 2, అలానే కంటైనర్ 3. సో ఇందులో మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ టు వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 టు వాటర్ H2O. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ టు వాటర్. రైట్, ఇప్పుడు కంటైనర్ 1 తీసుకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ మొత్తం సో మనకు 3:2 అంటే 3 భాగాలు ఉంటుందన్నమాట. అవుట్ ఆఫ్ 5 అంటే అప్పుడు మనకు 3 అవుట్ ఆఫ్ 5 రాసుకోవచ్చు. కంటైనర్ 2 తీసుకున్నప్పుడు సో సల్ఫ్యూరిక్ యాసిడ్ 7 పార్ట్స్ ఉంటుంది. సో 7/7 అవుట్ ఆఫ్ 10. సో అలానే థర్డ్ విజిల్ తీసుకున్నప్పుడు 11 పార్ట్స్, 11 అవుట్ ఆఫ్ 15. నెక్స్ట్ వాటర్ తీసుకుంటే ఫస్ట్ కంటైనర్లో 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 5. సో అలానే సెకండ్ కంటైనర్ తీసుకున్నప్పుడు 3 అవుట్ ఆఫ్ 10. థర్డ్ కంటైనర్ తీసుకున్నప్పుడు 4 అవుట్ ఆఫ్ 15 అవుతుంది. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా కలిపినప్పుడు సో మరి అందులో మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయంటే సో మనకు చూడండి 3/5 ప్లస్ 7/10 ప్లస్ 11/15 is to 2/5 plus 3/10 plus 4/15. సో ఇక్కడ మనకు 5 డినామినేటర్స్ 5, 10, 15. సో ఎల్సిఎం వచ్చేసి మనకు 30 అవుతుంది అనమాట. సో అప్పుడు మనకు రేషియో సల్ఫ్యూరిక్ యాసిడ్ టు వాటర్. సో ఇక్కడ ఎల్సిఎం మనకు 30 అవుతుంది. సో 13 5తో డివైడ్ చేసి 6 into 3 18 ప్లస్ 10తో 3 times 3 7s 21 ప్లస్ 15తో 2 times 2 into 11 22 అవుతుంది. ఇస్టు సో ఇక్కడ కూడా ఎల్సిఎం 30 అవుతుంది. 30 5తో డివైడ్ చేస్తే 6 times 6 into న్యూమరేటర్ 2 మల్టిప్లై చేస్తే 12 ప్లస్ 10తో 3 times 3 into 3 9 15తో 2 times 2 4s 8. సో ఇక్కడ బోత్ సైడ్ రేషియోలో డినామినేటర్ మనకు 30 క్యాన్సిల్ చేద్దాం. సో 22 ప్లస్ 18 40 ప్లస్ 21 61 అవుతుంది. ఇస్టు 12 ప్లస్ 8 20 ప్లస్ 9 29 అవుతుంది. సో మనకు 61:29 అనేది ఆన్సర్ అవుతుంది. మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగిందనమాట. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 ఒకసారి చూస్తే 2 vessels contains mixture of milk and water in the ratio 2:3 and 3:5. If the two mixtures are mixed in the ratio 1:4, the ratio of water and milk in the resultant mixture అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వెజల్ 1 తీసుకుందాం. వెజల్ 1, సో అలానే వెజల్ 2. సో వెజల్ 1లో మనకు సో మిల్క్, వాటర్ చూద్దాం. సో మిల్క్ పార్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మిల్క్ ఇస్టు వాటర్ 2:3 కాబట్టి మిల్క్ వచ్చేసి 2 అవుట్ ఆఫ్ 5. సో వాటర్ వచ్చేసి 3 అవుట్ ఆఫ్ 5 అవుతుంది. సో వెజల్ 2 తీసుకుంటే మిల్క్ పార్ట్ వచ్చేసి మనకు 3 అవుట్ ఆఫ్ 8. సో వాటర్ వచ్చేసి 5 అవుట్ ఆఫ్ 8 అవుతుంది అనమాట. రైట్, సో ఇక్కడ మనకు ఈ 2 మిక్చర్స్ని ఏ రేషియోలో మిక్స్ చేశారంటే 1:4 అనమాట.
అంటే మనకు విజిల్ 1 నుంచి 1/5, అలానే విజిల్ 2 నుంచి మనకు 4/5 తీసుకున్నట్టు. సో అప్పుడు న్యూ మిక్చర్లో చూడండి, సో మనకు న్యూ మిక్చర్లో మిల్క్ ఇస్ టు వాటర్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో 1/5 విజిల్ 1లో నుంచి 1/5 ఇంటూ 2/5, విజిల్ 2లో 4/5 ఇంటూ 3/8 మిల్క్, ఇది మిల్క్ పాట్. సో ఇస్టు నెక్స్ట్ 1/5 ఇంటూ 3/5 ప్లస్ 4/5 ఇంటూ 5/8. సో ఇది మనకు సో వాటర్ పోర్షన్. సో ఇక్కడ మనకు దీన్ని మనము ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి మనకు ఏ విధంగా వస్తుంది. సో 1 into 2 2/25 ప్లస్ 12/40. ఓకే, ఇస్టు 3/25 ప్లస్ 20/40 అవుతుంది. రైట్. సో ఇక్కడ మనం క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో 4 1s 4 2s ఇలా క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా. సో మనకు 25/40 ఎల్సిఎం తీసుకుందాం. సో 25/40 ఎల్సిఎం వచ్చేసి మనకు 40 మల్టిపుల్స్ 200 అవుతుంది. సో 200, 25తో 8 టైమ్స్ పోతుంది, 8 into 16, 40తో 5 టైమ్స్ 12 5 60 అవుతుంది. ఇಷ್ಟು ఇక్కడ కూడా మనకు 200, 25తో 8 8 3s 24, సో 40తో 5 5 20s 100 అవుతుంది. సో మనకు రేషియో 200 200 క్యాన్సిల్ చేస్తాం. 60 ప్లస్ 16 76 ఇస్టు 124. ఇప్పుడు మనము 4తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 4తో క్యాన్సిల్ చేస్తే మనకు 19 4 19s, అలానే ఇస్టు 4 3s 4 1. సో 19:34 వస్తుంది. సో ఇలా ఆప్షన్ 2 అన్నమాట. సో లేదంటే మనం ఇక్కడ సింపుల్గా 4 1s 4 2s ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, 4 1s 4 2s ఇక్కడ క్యాన్సిల్ చేసి కూడా సింప్లిఫై చేయొచ్చు. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. రైట్. మరి సో ఈరోజు క్లాస్లో మనము రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్కి సంబంధించి టాప్ మోడల్స్, రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడిగే రెగ్యులర్గా రిపీటెడ్ మోడల్స్ గురించి మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఆర్క్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి నెక్స్ట్ వీడియోలో రేషియో ప్రపోర్షన్కి సంబంధించి మరిన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.